పెనుగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం పరిగి మండలం కురుబ సంఘం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి 2 ఎంపీ సీట్లు 1 ఎమ్మెల్యే సీటును కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతూ కురుబలకు న్యాయం చేస్తారని, అలాగే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని 6 లక్షల మంది కురుబు కులస్తులు తెదేపాతోనే ఉన్నారంటూ సవితమ్మ గెలుపొందడం శుభపరిణామమని చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతూ సవితమ్మను రాష్ట్ర కేబినెట్లోకి తీసుకోవాలని కురుబ సంఘం నాయకులు తీర్మానించారు. సమావేశమై మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సవితమ్మక్క గారు పెనుగొండ నియోజకవర్గం తరపున రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నందు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మన జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారిని కోరడమైనది. ఎందుకంటే పేద ప్రజలకు దాదాపు 1 సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్ ప్రారంభించి చేస్తున్నది. అదేవిధంగా నియోజకవర్గంలో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు చేయూతగా ఉండి తన ఆర్థిక సహాయాలు ఎన్నో చేసింది. అదేవిధంగా మంచి వ్యక్తి కాబట్టి ఆమెకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే రాష్ట్ర అభివృద్ధి, ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఆమెకు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిందిగా కోరుతున్నాం.